హాయ్ వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. ఇవాల్టి బిగ్ క్వశ్చన్లో మనతో పాటు ఉన్నారు నెల్లూరు లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరగడం, త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆయన తప్పించుకోవడం, అవన్నీ చూస్తుంటే ఇది హత్యకు జరిగిన కుట్రగా భావిస్తున్నారా? ఇది తప్పకుండా సడన్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే మాత్రం కాదు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్. ఇది దానికి తగినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతైనా కూడా ఉంది. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు పాత్ర అని మీరు చెప్పేస్తున్నారు. నిజానికి అటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మీకు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి తీరు, ఆ వీడియోలు చూపించేటటువంటి దానికి ముందు ఆయన చెప్పినటువంటి మాటలు, వివిధ సందర్భాల్లో ఆయన ప్రసంగించినటువంటి తీరు, ఆయన వాడినటువంటి పదజాలం మనం అర్థం చేసుకోవాలి. ఆయన అనేక సందర్భాల్లో రాళ్లతో కొట్టండి అని జగన్ గారిని ఉద్దేశించి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. రెండవది, గాల్లోనే వచ్చాడు, గాల్లోనే వెళ్ళిపోతాడు అన్నటువంటిది పలు సందర్భాల్లో తిరిగి తిరిగి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నాతో పెట్టుకున్నాడు, ఆయనకి తగిన శాస్తి చేసి చూపిస్తాం అన్నటువంటిది. ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని ప్రజలను ఉద్దేశించి చెప్పడం. ఇక మట్టిలోనే కలిసిపోతావు జగన్ అని పలు సందర్భాల్లో మాట్లాడడం. పరదాలు దాటిరా, నీ అంతు చూస్తాం అన్నటువంటిది మరొకటి. అమరావతిని లేకుండా చేశావు, నిన్ను లేకుండా మేం చేస్తాం అన్నటువంటివి. ఇవన్నీ కూడా చూస్తే దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర నిస్సందేహంగా ఉంది అని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఈ స్టేట్మెంట్స్ ఆధారంగానే హత్యకు కుట్ర జరిగింది అని చెప్పొచ్చా? తప్పకుండా ఇవన్నీ కూడా ప్రైమా ఫేసి ఆధారాలుగా భావించవచ్చు. దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసు వారు తప్పకుండా చంద్రబాబు నాయుడిని దీంట్లో ముద్దాయిగా చేర్చాలి. దీనికి సంబంధించి నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి నేరపూరితమైనటువంటి సెక్షన్లను ఇన్వోక్ చేయొచ్చు. దాంట్లో ప్రధానంగా 120B సిఆర్పిసి కానీ, 307, 324, 506 ఐపీసీ, వీటినన్నిటినీ కూడా చంద్రబాబుకు పూర్తిగా అప్లై అవుతాయి. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడమా, హత్యకు కుట్ర చేయడమా? ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇది ఉద్దేశపూర్వకంగా హత్యకు ప్రయత్నం చేసి తన అనుచరులని ప్రవోక్ చేసి తను వెనకుండి నడిపించినటువంటి కథ. కాబట్టి చంద్రబాబు నాయుడు దీంట్లో నేరస్తుడు, నిందితుడు, అతనికి శిక్ష పడాలి, దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నటువంటిది నా ఉద్దేశం. మీరేమన్నా అంటే స్టేట్మెంట్స్ కొన్ని వినిపించారు, వీడియోస్ లాంటివి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే వాటిని ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులకు అవి కూడా ఇస్తారా? తప్పకుండా నా వీడియోస్ ఉన్నాయి, వాటిని వినిపిస్తాను, మీరే ఒక్కసారి చూడండి. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా, వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను. ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. పక్క తమ్ముళ్ళు, మీ ఉత్సాహం చూశాం, మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని, ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి
ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు. మీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మా రాజధాని అమరావతి, ఇది చెప్పిన వాడే ఇక్కడ పోటీ చేయాలి. చెప్పని వాడు పోటీ చేయడానికి వీలు లేదు. అమరావతి ద్రోహులు ఇక్కడ రావడానికి వీలు లేదు. గట్టిగా ఉంటారా? మీ రక్తం తాగే జలగా జగన్మోహన్ రెడ్డి. భరతం పడతారా లేదా? మీరు పడతారంటే గట్టిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోతేనే భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల్లో 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ ఎంపీ బాలశౌరి గ్లాస్ గుర్తు పైన ఆ బటన్ బాగా దిగాలి. ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి. సిద్ధమా మీరు? అంటే ఈయన వస్తే కర్ఫ్యూ రోడ్డు మీద కూడా ఎవరు పోకూడదు. నేను రాజులను చూశాను, రారాజులను విన్నాను కానీ, చరిత్ర చదివాను కానీ, ఇలాంటి సైకోని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలా. ఇది ప్రత్యేకమైన క్యారెక్టర్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కసిగా ఓటేసి చిత్తుగా ఓడించి మళ్ళీ వీళ్ళు కోరుకోకుండా మీరేం చేయాలంటే బాగా భూస్థాపితం చేసి దానిపైన సీసం కూడా వేసి కాంక్రీట్ చేసి తిరిగి కోలుకోలేని పరిస్థితి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ. జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని బంగాళాఖాతాలు ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నీ సింహాసనాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 3 నిమిషాల వీడియో చూపించారు మీరు. చాలా విద్వేషంతో కూడినటువంటి ప్రసంగంగా అది కనిపిస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి హత్యా రాజకీయాలకు పాల్పడే వ్యక్తిని మీరు ముద్ర వేస్తున్నారా? నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నేరం తను చేస్తాడు, ఇంకొకరు చేసినట్టుగా దాన్ని ముద్రిస్తాడు, చిత్రీకరిస్తాడు. దీంట్లో ఆయనకున్నటువంటి తెలివితేటలు అమోఘం. గతంలో ఎన్టీ రామారావు గారి టైంలో ఆ రాఘవేంద్రరావు గారు అనేటటువంటి వంగవీటి రాధా హత్య కేసు కానీ, ఒక ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహానాయకుడు, వాళ్ళ ఆరాధ్య దైవం, అతన్ని ఏ విధంగా సమూలంగా మట్టుపెట్టింది మనందరికీ కూడా చరిత్ర చెప్తా ఉంది. ఇదే విధంగా తనకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా, ఏ శక్తులు వచ్చినా కూడా అడ్డు తొలగించుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాఘవేంద్రరావు అనేటటువంటి వ్యక్తి ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా చిత్రీకరించారు, కానీ నిజానికి అది యాక్సిడెంట్ కాదు, అది హత్య. అదేవిధంగా వంగవీటి రాధ, ఇవన్నీ కూడా హత్యలే. వంగవీటి రంగా ఈ విధంగా అనేకమైనటువంటి, నేను 2 ఉదాహరణలు చెప్పాను. ఎన్నో ఉదాహరణలు ఉదాహరించవచ్చు చంద్రబాబు నాయుడు జీవితంలో. తన మామగారినే వెన్నుపోటు పొడిచి తను అధికారంలోకి వచ్చాడు అని అంటే తన నేర ప్రవృత్తిని వేరే విధంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలే అర్థం. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ద్వేషం ఎందుకు? మనిషిని అంటే భౌతికంగా లేకుండా చేయాలన్నంత కసి కోపం ఎందుకు? చాలా సందర్భాల్లో ఆఫ్ ద రికార్డ్ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి కొన్ని మనం ఉదాహరించుకోవాలి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారినే నేను ఎదిరించాను, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నేను తలపడాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుండడం నాకు నిజంగా చాలా అవమానంగా భావిస్తున్నాను
అని పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒక యంగ్స్టర్ తను ఇంచుమించుగా ఒక పాదయాత్ర చేసి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తిని దించి తను అధికారంలోకి వచ్చాడన్నటువంటి ఒక ఆవేదన, ఒక రకమైనటువంటి కసి, కక్ష ఆయన మనసులో దాగుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక్క మాటలో చెప్పాలనంటే అతను జీవించడానికి అనర్హుడు. ఒక మానవ జాతికి మానవుడిగా పుట్టడానికే అతనికి అర్హత లేదు. తప్పుగా ఒక మానవుడిగా పుట్టాడు అన్నటువంటిది నిస్సందేహంగా చెప్పచ్చు. స్వార్థపూరితం, తనే అంతా తనే, తన కుటుంబమే, తన సామాజిక వర్గమే అన్నటువంటి భావన అణువణువులో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయనకి తగినటువంటి శిక్ష నా ఉద్దేశంలో ఉరిశిక్షే చంద్రబాబు నాయుడికి తగినటువంటి శిక్ష అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది ఉరిశిక్ష అన్నటువంటిది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో వేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ తన జీవితంలో ఇప్పటికీ తను ఇంచుమించుగా 75 సంవత్సరాలు, తన 75 సంవత్సరాల్లో ఎన్నో మర్డర్స్ చేసినటువంటి వ్యక్తి, తనకు తెలియకుండా ఇతరులు చనిపోయేదానికి కారకుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను మానవ జన్మ ఎత్తేదానికి అనర్హుడు. తప్పకుండా అతను ఈ భూమి మీద ఉండేదానికి కూడా అనర్హుడు. కాబట్టి అతను ఉరిశిక్షకే అర్హుడు అన్నటువంటిది నా ఉద్దేశం. మీరు లోకేష్ ట్విట్టర్ పోస్ట్ కానీ లేకపోతే నాగబాబు పెట్టినటువంటి పోస్ట్ కానీ మిగతా టీడీపీ సోషల్ మీడియా కానీ చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు మీరు సింపతి కోసం ఎన్నికల సమయంలో అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ పోస్టులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అంటే ఎవరికి ఆ డౌట్ రాకుండా చాలా చక్కగా ప్లాన్ చేశారని. దీన్ని ఎలా చూస్తారు? నేను అదే మీకు చెప్పింది. ఇప్పుడు ఒక నేరం చేసి ఆ నేరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం చేయించి దాన్ని కోడికత్తి అన్నటువంటి సెటైరికల్గా హత్యని ఆ సీరియస్నెస్ని తీసేసి దాంట్లో అది ఏదో ఒక సెటైరికల్గా మార్చి కోడికత్తి కేసు అన్నట్టుగా 100 మంది చేత చెప్పించడం, తిరిగి ఇటువంటి కార్యక్రమం చేయడంలో చంద్రబాబు నాయుడు నేర్పరి. అందుకే అతను జీవించేదానికి అనర్హుడు అని నేను చెప్పింది. అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా జరిగింది. ఎక్కడ తప్పు జరుగుతోంది? తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిలోనే ఉంది. ఆయన అణువణువు అంటే ప్రతి మామూలుగా హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి ఏ హ్యూమన్ బీయింగ్ అయినా కూడా, హ్యూమన్ బీయింగ్ కానీ ఏ లివింగ్ బీయింగ్ అయినా కూడా కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆటమ్స్, దానికి అమినో యాసిడ్స్ అన్నీ కలిస్తే దానికి లైఫ్ వస్తుంది, లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్. చంద్రబాబు నాయుడు విషయంలో ఈ లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ కూడా అమినో యాసిడ్స్ కానీ లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ కూడా నెగటివిటీతో కూడుకున్నటువంటి అణువు పరమాణువుల సముదాయం. అటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉండడం అన్నటువంటిది చాలా చాలా అపాయకరం. అందుకే ఇతను భూమి మీద ఉండేదానికి అనర్హుడు అని నేను నిర్బంధంగా చెప్తా ఉన్నాను. ఇందులో ఇంకో కోణం కనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎంతోమంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, మీలాంటి నాయకులు ఉన్నారు. కొంత ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఈ రాష్ట్రంలో అశాంతి అనేది రేకెత్తింది. అంటే ఒక రకంగా చూస్తే అలజడులు రేపడానికి కూడా, శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కూడా కుట్ర జరిగింది అనుకుంటున్నారా? చాలా సంయమనంగా ఉన్నారు అందరూ, అభిమానులందరూ ఉన్నారు, నాయకులందరూ కూడా చాలా సంయమనంతో ఉన్నారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎన్నికల సమయంలో ఇటువంటి అశాంతిని కలిగించడం అన్నటువంటిది ఆ ఉద్దేశం కలగడం నిజంగా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఏదో అలజడులు ఈ టైంలో సృష్టిస్తాడు అని నేను అనుకోవట్లేదు, సృష్టించాలనుకుంటున్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే ఆ ఇన్సిడెంట్ తను చేసినప్పటికీ కూడా
ఈ నేరంలో తను భాగస్వామి అయినప్పటికీ కూడా దీనివల్ల మనకు సింపతి ఎక్కడొస్తుందోనన్నటువంటి ఉద్దేశంతో దాన్ని ఒక సెటైరికల్గా చిత్రీకరించడం, ఏదో యాక్సిడెంటల్గా కోయిన్సిడెన్స్గా జరిగింది, కోయిన్సిడెన్స్ అన్నటువంటి విధంగా దాన్ని తీసుకెళ్తున్నాడు. కాబట్టి అతనికి అల్లర్లు సృష్టించాలన్నటువంటి ఉద్దేశం అయితే లేదు. కానీ మన క్యాడర్, జగన్ గారి అభిమానులు చాలా సంయమనం పాటిస్తూ ఉన్నారు. ప్రతి సంయమనానికి ఒక లిమిట్ అన్నటువంటిది ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఆ లిమిట్ క్రాస్ చేస్తాడో అది చంద్రబాబు నాయుడు అస్తిత్వానికే ప్రమాదం అన్నటువంటి విషయంలో సందేహం. కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్, పురంధేశ్వరి గారేమో ఎన్నికల కమిషన్కి ఒక లెటర్ రాశారు. అందరూ ఆల్మోస్ట్ 20 మందికి పైగా ఐపీఎస్ అధికారులందరూ కూడా అవినీతి పరులని, కేవలం ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవాళ్ళని, వీళ్ళపైన అనేక ఆరోపణలు ఉన్నాయని లెటర్ రాస్తూ వాళ్ళని తొలగించాలి, వాళ్ళ ప్లేస్లో ఎవరు ఉండాలి, ఆ స్థానంలో ఎవరిని నియమించాలనేది కూడా పేర్లు కూడా ఆమె రికమెండ్ చేశారు. ఇది చంద్రబాబే రాయించారనే ఆరోపణలు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వినిపించాయి. ఏదైనా లెటర్ అయితే ఎన్నికల కమిషన్కి వెళ్ళింది, కొంతవరకు మార్పులు చేర్పులు కూడా చేశారు. ఇది జరగడం, ఐపీఎస్ అధికారుల్ని మార్చాలి అనేటటువంటి అంశం ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి హత్యాయత్నం, ఈ రెండింటికి ఏమన్నా లింక్ ఉందనుకుంటారు? పురంధరేశ్వరి ఒక రకంగా చెప్పాలనంటే ఒకే తానులోని ఒక ముక్క. తను చేస్తున్నటువంటి రాజకీయాలు మీరు ఒక్కసారి కానీ గమనిస్తే తన మనసంతా కూడా చంద్రబాబు పైనే ఉంటుంది, కానీ భౌతికంగా బీజేపీలో ఉంది. గతంలో కాంగ్రెస్లో ఉండేటటువంటిది. తను కాంగ్రెస్లో ఉన్నప్పుడు సోనియా గాంధీని ఎలా శ్లాఘించింది అన్నటువంటిది మీరు ఒక్కసారి నేను కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే భిన్నమైనటువంటి స్వలాభం కోసం భిన్న భావాలు కలిగి వాటిని తనకు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి వ్యక్తి పురంధరేశ్వరి. అంతకన్నా స్వార్థపర్రాలు నేను ఇంకొక రాజకీయవేత్తని నేను చూడలేదు. అంత స్వార్థ రాజకీయాలు చేస్తుంది. ఒక్క ఉదాహరణలో చెప్పాలనంటే ఆమె భర్త వెంకటేశ్వరరావు మన పార్టీలో ఉన్నాడు ఇంతకుముందు గతంలో. ఆమె కొడుకు మన పార్టీలో ఉన్నాడు, కానీ తను బీజేపీలో ఉంది. అప్పుడు బీజేపీలో ఉన్నది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్వార్థపూరిత రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నటువంటిది. ప్రతి ఒక్క విషయంలో కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఆమె వ్యవహరిస్తుందే కానీ బీజేపీ యొక్క ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయాలన్నటువంటి తనకు ఒక్క అణుమాత్రం ఉద్దేశం లేదు అన్నటువంటిది స్పష్టంగా ఆమె పనుల్లోనే తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆమె రాసినటువంటి లెటర్ ఐపీఎస్లో మార్చాలన్న దానికి ఇక్కడ ఈ ఇన్సిడెంట్కి, ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడి అంశానికి లింక్ ఉందనుకుంటున్నారా? పురంధరేశ్వరికి ఈ ఆఫీసర్ ఈ రకంగా ఉంటాడు, ఈ ఆఫీసర్ ఈ రకంగా ఉంటాడు అన్నటువంటి జ్ఞానం అయితే లేదు. పూర్తిగా ఆ వివరాలన్నీ చంద్రబాబు ఇచ్చినటువంటివే. చంద్రబాబు పురంధరేశ్వరి ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఇప్పించారు. ఎందుకనంటే పురంధరేశ్వరి బీజేపీలో ఉంది కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎలక్షన్ కమిషన్కి కానీ కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని కొంచెం సవివరంగా చూస్తుంది, దాని మీద చర్యలు తీసుకుంటుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు దురాలోచనే పురంధరేశ్వరి ద్వారా చేయడం జరిగింది. ప్రత్యేకించి పురంధేశ్వరి ఎందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారు? గతంలో సీజేఐకి లెటర్ రాశారు, అందులో చాలా అంశాలు రాశారు. ఏది మద్యం కుంభకోణం అని, ఇంకోటని, మీ బెయిల్ రద్దు చేయాలని, మీరు ప్రభావితం చేస్తున్నారు, అది ఇదని రాశారు. ఏంటి ప్రత్యేకంగా మీ మీద ఏంటి, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను చెప్పినట్టుగా ఒకే తానులోని ముక్క. అంటే చంద్రబాబుకి పురంధరేశ్వరికి పెద్ద తేడా లేదు, అంతా ఒకే కుటుంబం. చంద్రబాబుకి ఎలాగైతే నేర ప్రవృత్తి ఉందో ఈమెకు కూడా అలాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి మనిషి. హైదరాబాదులో నివసిస్తున్నటువంటి ఒక బ్రోకర్, ఒక దళారి తన కొడుకు అతని పేరు హితేష్కి డబ్బులు ఇచ్చి తను పురంధరేశ్వరి చేత కొన్ని విషయాలు చెప్పించడం జరిగింది. దాంట్లో ఒక కుట్ర అన్నటువంటిది దాగి ఉంది. ఆ కుట్ర అటు చంద్రబాబు నాయుడు కూడా దానిలో పాత్రధారుడే, సూత్రధారుడే. చంద్రబాబు నాయుడు కానీ
ఆమె భర్త వెంకటేశ్వరరావు కానీ, హితేష్ కానీ, విశాఖపట్నంలో విద్యా సంస్థలు గీతం యూనివర్సిటీ భరత్ కానీ, ఈ యొక్క పురంధరేశ్వర్ కానీ, వీరందరూ కూడా దీనిలో కుట్రదారులే. రకరకాలుగా ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి గారికి నా మీద కంప్లైంట్ ఇచ్చారు, ఈసీకి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఏమైనా సాధించగలిగారా? నేను తప్పకుండా చెప్తాను. ఎందుకనంటే తప్పు చేయనటువంటి వ్యక్తి ఎవరికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఏ రోజైనా భయపడతారు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు శిక్ష అనుభవించకపోయినా దేవుడు వాళ్ళకి శిక్ష విధిస్తాడు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. మీకు కేంద్రంలో ముఖ్యంగా బీజేపీ పెద్దలతో ప్రధాని వరకు కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కదా. అక్కడేమో చాలా గొప్పగా సంబంధాలు నిలుపుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి పురంధేశ్వరి గారేమో ఇలా ఉన్నారు. మరి మీరేం మేనేజ్ చేయలేరా? పురంధరేశ్వరి గురించి చాలామంది బీజేపీ నేతలు నేను పురంధరేశ్వరిని విమర్శించడం, పురంధరేశ్వరిని గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడడం పలు సందర్భాల్లో ప్రస్తావనకి రావడం జరిగింది. ఏ రోజు కూడా బీజేపీ నేతలు ఎవ్వరు కూడా నా పురంధరేశ్వరి విషయంలో నేను విమర్శించినటువంటి విమర్శలు తప్పు అని ఎవ్వరూ చెప్పలేదు. నేను చెప్పింది, నేను చేసినటువంటి విమర్శలు కరెక్టేనని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీజేపీ టాప్ లీడర్షిప్ కూడా, అధిష్టానానికి కూడా పురంధరేశ్వరి మీద నమ్మకం లేదు. లేదా? లేకుండా ఎలా కొనసాగిస్తారు ఒక రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలిగా? వేరే ఆప్షన్ లేక గతంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అధ్యక్షులు చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్తో ఈరోజు పొత్తు పెట్టుకొని ఉన్నారు. కాపు సామాజిక వర్గం తర్వాత వాళ్ళకు కావాల్సింది కమ్మ సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గం ఎలాగో వాళ్ళతో ఉండదు. అటు కాపు సామాజిక వర్గాన్ని, ఇటు కమ్మ సామాజిక వర్గాన్ని ఏకం చేసి వాళ్ళ బీజేపీ యొక్క ఉద్దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అని అంటే ఆ రెండు సామాజిక వర్గాలు ఒకటి కావాలి అన్నటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు ఈ పని చేయడం జరుగుతుంది. పురంధరేశ్వరిని కంటిన్యూ చేయడం జరుగుతుంది. మొత్తం మీ మీద హితేష్, పురంధేశ్వరి, చంద్రబాబు, భరత్ అందరూ కుట్ర చేశారంటున్నారు. దళారి ఒక అతని మధ్య దళారి ఉన్నాడు. మధ్య దళారి కూడా ఒకరు ఉన్నారు. ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకున్నారో, ఎవరైతే హ్యూజ్ ఫండింగ్ చేశారో, ఎవరి దగ్గర నుంచి అయితే ఈ బెనిఫిట్ వీళ్ళు పొందారో అది వాళ్ళకి తెలుసు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది మీరు చెప్తుంటే. వాళ్ళు చూస్తే మాత్రం అర్థం చేసుకోగలరు. రైట్, అంత అమాయకురాలేం కాదు పురంధరేశ్వరి. డ్రగ్స్ కంటైనర్ పట్టుబడినప్పుడు మొత్తం పురంధేశ్వరి కుటుంబ వాళ్ళ బంధువర్గం, కోటయ్య చౌదరి కానీ వాళ్ళకి సంబంధించి, లేకపోతే భరత్కి దగ్గర బంధువులు కానీ అందరి పేర్లు వస్తున్న సమయంలో ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద గంజాయి సరఫరా చేస్తారని, డ్రగ్స్ సరఫరా చేస్తారని, గంజాయికి రాజధానిగా మార్చారని ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళే ఈ డ్రగ్స్ కంటైనర్ పట్టుబడినప్పుడు అంతా వాళ్లే ఉన్నారని గట్టిగా ఈ ప్రభుత్వమో లేకపోతే వైఎస్ఆర్సీపీనో వాదించే టైంలో మొత్తం అటు తిరిగి అది మీ పైకి వచ్చి చేరింది. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళాలి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆ అరకు ప్రాంతంలో, అరకు కొండ ప్రాంతంలో గంజాయి సాగు ఎంకరేజ్ చేసింది ఎవరు? చంద్రబాబు. చంద్రబాబు హయాంలో వేసినటువంటి మొక్కలు, ఆయన పెంచి పోషించినటువంటి ఆ యొక్క వ్యాపారం 5 సంవత్సరాల కాలం అలాగే వర్తిల్లింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది మానవాళికే ఇది ప్రమాదం అన్నటువంటి ఉద్దేశంతో గంజాయి సాగును నిలుపు చేసి ఉన్న గంజాయి మొక్కలన్నింటినీ కూడా నిర్మూలించడం ప్రారంభించాడు. అందుకే గంజాయి పట్టుబడడం, గంజాయి మొక్కలను కాల్చడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ గంజాయి అన్నటువంటిది ఆ వ్యాపారంలో ఉండేటటువంటి వాళ్ళు ఒక కార్టల్. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు వర్గీయులంతా కూడా ఒక కార్టల్గా ఉన్నారు. దాంట్లో
పురంధరేశ్వరి కూడా ఒక భాగస్వామి, సందేహమే లేదు. చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, అయ్యన్న పాత్రుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ, కళా వెంకట్రావు కానీ, వీళ్ళందరూ కూడా భాగస్వాములు. ఎప్పుడైతే వాళ్ళ వ్యాపారం, ఈ గంజాయి వ్యాపారం దెబ్బతిన్నదో అప్పటి నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత డెవలప్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేసేదానికి. మొట్టమొదటిసారిగా మేము మా హయాంలో గంజాయి అన్నటువంటిదే లేదు, ఎక్కడా పట్టుబడలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంత గంజాయి క్వాంటిటీని కాల్చారు, ఇంత గంజాయి మొక్కలను నిర్మూలించారు అంటే వీళ్ళే పెంచారు అన్నటువంటి ఒక అపవాదును మా మీద వేయడం జరిగింది. ఆ తరువాత అది ఎప్పుడైతే వర్కౌట్ కాలేదో ఎవరి మీద వేస్తే ఇది బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ దేశంలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి భూమిపైన ఉన్నటువంటి 170 కంట్రీస్లో ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా వాళ్ళని అభినందించడం, ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ అభినందించడం ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒక సాంప్రదాయాన్ని సృష్టించాను నేను. బ్రెజిల్ దేశంలో ఎన్నికలు జరిగాయి, ఆ ప్రెసిడెంట్ని అభినందించడం జరిగింది. బ్రెజిల్ దేశానికి నేను ఇంతవరకు వెళ్ళలేదు, ఆయన ప్రెసిడెంట్ ఎవరో నాకు తెలియదు, పరిచయం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఒక కథ అల్లుకున్నాడు, పురంధరేశ్వరి కూడా దానిలో పాత్రధారి, సూత్రధారి. ఇక ఏముంది దీంట్లో? ఈ గంజాయి వ్యాపారం, ఈ గంజాయిని ఇంపోర్ట్ చేసుకున్నటువంటిది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కంపెనీ. దాంట్లో భాగస్తులందరూ కూడా, షేర్ హోల్డర్స్ అందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. ఇక నా మీద అపవాదు వేసి ప్రయోజనం ఏంటి? ఇది అసలు ఫస్ట్ ఎలా బయట వచ్చింది? ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ దాడి చేసింది. బీజేపీనే కదా కేంద్రంలో ఉండేది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కానీ నేను కానీ దాంట్లో కానీ ఒక భాగస్వామి అయి ఉంటే ఇప్పటికే అది బయట రావాలి కదా. చంద్రబాబు నాయుడు కుక్కిన పేనులాగా ఎందుకు గమ్ముకున్నాడు అని అంటే తన బంధువులు, తనకు బాగా పరిచయస్తులు, తనకు పొలిటికల్గా ఫండింగ్ చేసేటటువంటి తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు దాంట్లో భాగస్వాములు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గమ్ముగా ఉన్నాడు. అంటే ఒక ట్వీట్ మిమ్మల్ని ఒక డ్రగ్స్ కంటైనర్లో ఇరికించేసింది. ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి ట్వీట్లు పెడతారా అన్ని దేశాల ప్రెసిడెంట్లో లేకపోతే పీఎంలో మళ్ళీ ఎవరైనా ఎలక్ట్ అయినప్పుడు? చంద్రబాబు నాయుడుకో, పురంధరేశ్వరకో, ఇంకొక పొలిటీషియన్కో నేను భయపడేటటువంటి ప్రసక్తే లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిని. నేను నా జీవితం ప్రారంభించింది వైఎస్ రాజారెడ్డి గారితో. ఆ తరువాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాను. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తున్నాను. నా మనసు కానీ నా జీవితం కానీ వైఎస్ కుటుంబానికి అంకితం. అంతేగాని ఇటువంటి చంద్రబాబు నాయుళ్ళు 100 మంది వచ్చినా లేకుంటే పురంధరేశ్వర్లు 1000 మంది వచ్చినా నేను భయపడేటటువంటి వాడిని కాదు. నా యొక్క తరహా, నా యొక్క పద్ధతి నా పద్ధతి. అంటే ఈ ట్వీట్లు అలాగే కొనసాగుతాయి. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఉంటుంది 20th. ఆ రోజు కూడా విషెస్ చెప్తారా? అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు. అధికారం వస్తుంది, అధికారం పోతుంది. కానీ ప్రజాసేవ, ప్రజల్లో ఉండడం అన్నటువంటిది ముఖ్యం. అధికారం ఉన్నా లేకుండా ఉన్నా చంద్రబాబు నాయుడుతో అటు పురంధరేశ్వరితో పోరాటం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి ఒక భావజాలం లేనటువంటి వ్యక్తి పురంధరేశ్వరి. అటువంటి వాళ్ళకి నేను భయపడ్డామా? చంద్రబాబు నాయుడు ఎన్నో హత్యలు చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. తన స్వంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడికి నేను భయపడ్డామా? అసంభవం. నేను అందుకే అడుగుతున్నాను. మళ్ళీ 20వ తారీఖున ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్తారా? మీరు ప్రతి సంవత్సరం చెప్తున్నట్టున్నారు. శుభాకాంక్షలు తెలపడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం. మామూలుగా ఏ సీఎం గారైనా కూడా ప్రతిపక్ష నాయకుడు సీఎం గారికి శుభాకాంక్షలు తెలపడం అన్నటువంటిది సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయాన్ని ఈసారి పాటించదలుచుకోలేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు మా యొక్క
పార్టీ అధ్యక్షుల పట్ల ఆయన చేసినటువంటి ద్రోహం, గతంలో ఏదో కోడికత్తెనని చెప్పి ఒక సెటైరికల్గా ఒక ఇది అటెంప్ట్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలని నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుగా ఆధారాలతో కూడా దొరికాయి. అవసరమైతే నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీ పొలిటికల్ లైఫ్ విషయానికి వద్దాము. మీ మనసులో వైజాగ్ ఉందా, నెల్లూరు ఉందా? నేను వైజాగ్ నుంచి పోటీ చేయాలనుకున్నటువంటి మాట వాస్తవం. పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాలే శిరోధార్యం. పార్టీ అధ్యక్షుల వారు నన్ను ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి పోటీ చేయమన్నారు. నేను పోటీ చేస్తున్నాను. నాకు పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి ఆదేశాలకి, నాకు ఇక్కడ నెల్లూరు నుంచి నా స్వస్థలం, నేను పుట్టినటువంటి ఊరు, బాల్యం నుంచి పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తయ్యేంత వరకు నెల్లూరులోనే గడిపాను. నేను ఇక్కడ నుంచి నేను పోటీ చేసి ఒక ప్రజాప్రతినిధిగా అయ్యేదానికి అవకాశం కల్పించినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన సతీమణి భారతిరెడ్డి గారికి నేను సదా కృతజ్ఞుడై ఉంటాను. అంటే మీ పార్టీ నాయకులు చెప్పారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నెల్లూరు నుంచి కంటెస్ట్ చేస్తానంటున్నారు. అసలు వైజాగ్ వదిలేయడానికి కారణం ఏంటి? మీ మీద చాలా ఆరోపణలు రావడం, భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలు రావడం, కోట్ల ఆస్తి కూడబెట్టారనే ఆరోపణలు రావడం, అధికారులందరూ కలెక్టర్లు అయినా సరే ఎవరైనా సరే మీరు వస్తే లేచి నిలబడి సలాం కొట్టాలి, ఈ స్థాయిలో వెళ్ళిపోయింది అనేటటువంటి ఆరోపణలు మీ మీద చాలా ఎక్కువగా వినిపించాయి. సో అవే ఈరోజు వైజాగ్ నుంచి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ కావడానికి కారణమయ్యాయి. ఒకటి, ఇక్కడ 2-3 ఆరోపణలు ఉన్నాయి. ఒకటి, భూ కబ్జా. ఒక అపార్ట్మెంట్ తప్ప నాకు సీతమ్మ కాలనీ, ధార కాలనీలో నాకు ఎటువంటి ఆస్తి లేదు విశాఖపట్నంలో. నేను ఎవరైతే భూ కబ్జాలు చేశారో, ఇక్కడ ఒక యునీక్ మ్యాటర్, ఒకటి విషయం గుర్తించాలి మీరు. ఇంచుమించు 85-90% ప్రజలు ఉత్తరాంధ్రలో బీసీలు. ఒక రెవల్యూషనరీ థాట్స్ అన్నటువంటివి అది పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం. మీరు ఒక్కసారి శ్రీకాకుళం కానీ చూస్తే, మీరు లోపల పల్లెటూర్లకు కానీ వెళితే, రిమోట్ ప్లేసెస్కి ఈరోజు కూడా మీరు ఎంత బాధ వేస్తుందనంటే, ఈరోజు కూడా శరీరం మీద ఆచ్ఛాదన లేకుండా తిరిగేటటువంటి మహిళలు కూడా ఉన్నారు. ఎందుకనంటే పేదరికం ఆ రకంగా ఉంటుంది అక్కడ. అంత వెనుకబడినటువంటి ప్రాంతంలో 2 సామాజిక వర్గాలు. ఒకటి, మొట్టమొదటిది కమ్మ సామాజిక వర్గం, 2 రెడ్డి సామాజిక వర్గం. వీళ్ళు విశాఖపట్నంకి వెళ్ళి 85-90% ప్రజలు వెనుకబడిన జాతులకైతే 85-90% భూములన్నీ కూడా వీళ్ళ ఆక్రమణలో ఉన్నాయి. మీరు ఆక్రమణ అంటారో, లేకుంటే వీళ్ళ సాగుబడులు అంటారో, లేకుంటే వీళ్ళ ఓనర్షిప్లు అంటారు. దాంట్లో సింహభాగం ప్రభుత్వ భూములన్నింటినీ ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు ఈ 2 సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. నేను ఇంచుమించుగా 8 సంవత్సరాలు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేశాను. నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఈ 2 సామాజిక వర్గాలకి తగిన బుద్ధి చెప్పాలి. ప్రైవేటు భూముల్ని ఎక్కడా తాకకుండా ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఆక్రమణకు గురయ్యాయో, ఇంచుమించుగా 20-25 వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని, అది సాటర్డే సండే అని చూడకుండా, శనివారం కానీ ఆదివారం అని కూడా చూడకుండా, అధికారుల సహకారంతో వాటిని ఆక్రమణలకు గురైనటువంటివి తిరిగి రెస్యూమ్ చేసుకొని ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. 1 సెంటు భూమి అంటే 1 సెంటు భూమి కూడా నేను స్వార్థం కోసం నేను తీసుకోలేదు. ఇది నేను చేసిన. ఏం ఆస్తులు లేవు విశాఖపట్నంలో. నేను అరబిందో కంపెనీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అరబిందో వాళ్ళు నేను నా డాటర్ని వాళ్ళ కుటుంబంలో ఇచ్చేదానికన్నా ముందు 30 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో వాళ్ళకి 9 యూనిట్లు ఉన్నాయి. విశాఖపట్నంలో వాళ్ళకి అప్పటి నుంచే అంటే 30 సంవత్సరాల క్రితమే వాళ్ళకి అక్కడ ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి. ఆరోపణలు చేయొచ్చు, అవన్నీ కూడా అవాస్తవం. నేను ఏ రోజుకైనా చెప్తున్నా,
నేను ఇక్కడ నెల్లూరు ఎంపీగా ఉన్న ఎంపీ అంటే ఎంపీని. నేను ఏదైతే అనుకున్నానో అది చాలా వరకు సాధించానని నేను అనుకుంటున్నాను. ఏదైతే సాధించలేకపోయానో అది భవిష్యత్తులో కూడా సాధించి తీరుతానని నేను చెప్తా ఉన్నాను. అంటే ఏముంది ఇంకా మీరు సాధించాలనుకున్న మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ గోల్ ఏముంది అక్కడ? నేను కొన్ని విషయాల్లో నేను అనుకున్నది సాధించలేకపోయాను. విశాఖపట్నంలో ఇంచుమించుగా 100కు పైచిలకు 130 పైచిలకు స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరు ఏ స్లమ్లో ఎక్కడ గుడిసె వేసుకొని నివసిస్తున్నారో వాళ్ళందరికీ అక్కడనే పట్టాలు ఇవ్వాలనుకున్నది. చాలా వరకు దాన్ని ఫైనాలిటీకి తీసుకొచ్చాను, కానీ చివరి దశలో నిలిచిపోయింది. ఆ స్లమ్లో మొత్తం ఎన్యూమరేషన్ అన్నటువంటిది ఎన్యూమరేషన్ చేయించాను నేను. ఎంతమంది నివసిస్తున్నారు, అది సమానంగా కానీ విభజిస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అన్నటువంటిది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అదే స్లంలో అక్కడ ఇల్లు ఇప్పించాలన్నటువంటిది నా ఉద్దేశం. ఓకే, మీరు ఒకవేళ నెల్లూరు ఎంపీగా ఉన్నా మనసు మాత్రం విశాఖ పైన ఉంటుంది, ఆ పనులన్నీ జరిగేలా చూస్తారు. ఎంపీ అనంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఒక లోక్సభ స్థానం నుంచి ఎన్నికైనా జమ్మూ కాశ్మీర్లో కూడా నేను ఎంపీనే, ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీనే, నేను కేరళకు పోయినా కూడా ఎంపీనే. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ అన్నటువంటిది సంసద్ ఫర్ ఎంటైర్ కంట్రీ. కాబట్టి నేను ఇక్కడ నెల్లూరు గురించి మాట్లాడినా, విశాఖపట్నం గురించి మాట్లాడినా, శ్రీనగర్ గురించి మాట్లాడినా ఎంపీగానే మాట్లాడవచ్చు. రెండవ అంశం, 115 సంవత్సరాల క్రితం ఈ వాల్టేర్ క్లబ్ వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం లీజుకి ఇచ్చింది అప్పట్లో. దాన్ని గుర్రపుశాల కింద వాడాలని అప్పట్లో ఫస్ట్ దీన్ని లీజుకు తీసుకున్నారు. ఆ తరువాత ఎక్సెస్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎక్సెస్ ల్యాండ్లో అది వాళ్ళు దాని మీద హక్కులు పోగొట్టుకున్నారు. కానీ ఈరోజు కూడా లిటిగేషన్ అలాగే ఉంది. ఆ తదుపరి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆ లీగల్ డిసిడెంట్స్ అందరూ కూడా కోర్టులో వ్యవహారం నడిపిస్తున్నారు, ఏం కాదనట్లేదు. కానీ ప్రభుత్వం ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ దాని మీద ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అది ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేయడం జరిగింది. నేనున్నప్పుడు ఒక ప్రయత్నం చేశాను, దాన్ని ప్రభుత్వానికి అప్పగించి అది రాజ్భవన్గా మార్చాలి, గవర్నర్ ఉండేటటువంటి ప్లేస్గా దాన్ని మార్చాలి అన్నటువంటిది నా యొక్క సంకల్పం. దానికోసమే ప్రయత్నం చేశాను. రైట్, గవర్నర్ అనే మాట వచ్చింది కాబట్టి మీ మనసులో గవర్నర్ కావాలనేటటువంటి కోరిక కూడా ఉండిపోయినట్టుంది. ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఆ రాష్ట్రానికి గవర్నర్ కాలేడు. నేను పోయి వాల్టేర్ క్లబ్ని రాజ్భవన్ కింద మార్చి అక్కడ గవర్నర్ కాలేను నేను. కానీ అది మనసులో ఉండడం బట్టి మీరు నా రిటైర్మెంట్ లైఫ్ ఒక గవర్నర్గా రిటైర్ కాదామా. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు వైజాగ్ నుంచి నెల్లూరు రావడం వెనుక మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఒక కారణమా అనేది అడిగాను. దానికి లింక్ ఇంకొకటి ఉంది. మీ పైన ఈ ఆరోపణలు చేసింది ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులా, లేకపోతే సొంత పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా? మా స్వంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీతో లాలూచీపడి, నేను అక్కడ ఉంటే కొన్ని సామాజిక వర్గాలకి, అది కమ్మవాళ్ళు కానీ రెడ్లు కానీ ఇద్దరికి కూడా వీళ్ళ ఇంట్రెస్ట్కి భంగం కలుగుతుందన్నటువంటి ఉద్దేశంతో నన్ను ఇక్కడికి మార్పించేటటువంటి ప్రయత్నం జరిగింది. బట్ నా మీద ఆరోపణలు ఏవి మా అధ్యక్షుడు నమ్మలేదు కూడా. అవైతే కావు, కారణాలు అయితే కావు. అవైతే కారణాలు కావు. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు నువ్వు ఇక్కడికి వెళ్ళు, నెల్లూరు నుంచి పోటీ చేయమన్నారు, అంతవరకే నేను. మీరు వైజాగ్లో ఉన్నంతకాలం మీ పైన ఒక ఈనాడు రామోజీరావు ఒక యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు. ఆ యుద్ధం సద్దుమడిగినట్టేనా మీరు నెల్లూరుకి రావడంతో? అత్యంత ప్రమాదికారు ఎవరైనా ఉండారు అని అంటే చంద్రబాబుకు సమాంతరంగా ఉండేటటువంటి ప్రమాదకారి రామోజీరావు. తన స్వార్థం కోసం ఎవరినైనా మట్టు పెట్టేదానికి వెనకాడినటువంటి వ్యక్తి రామోజీరావు. అందుకే చంద్రబాబు నాయుడు, రామోజీరావు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క ఆంధ్రదేశానికే ప్రమాదకారులు. రామోజీరావు అనేటటువంటి వ్యక్తిని
అతను నా మీద లేనిపోని నిందారోపణలు చేశాడు. అతను చేసిన తర్వాత నేను రివర్ట్ అయ్యా, నేను రెసిప్రొకేట్ అయ్యా. నా మీద చేసినటువంటి దురాలోచన, దుర్మార్గపు ఆలోచనలు ఇప్పుడు కాదు. నేను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు చెప్పలేదు. స్వయంగా నేనే వెళ్ళి అప్పట్లో డీజీ గారి దగ్గరికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, మొత్తం వివరాలన్నీ సేకరించి రామోజీ చేసినటువంటి దుర్మార్గాలు, తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు, తను ఎలా ట్యాక్స్లు ఎగ్గొట్టాడు, ఇప్పుడు ఉండేటటువంటి ప్రతి సెంటు భూమి, సంపాదించినటువంటి ప్రతి పైసా, ఆయన చేసినటువంటి వాల్యుయేషన్స్లో చేసినటువంటి మోసం, షేర్ వాల్యుయేషన్స్లో అన్నిటినీ కూడా వ్రాతపూర్వకంగా ఇన్ రైటింగ్ ఇచ్చి నోటరైజ్ చేసి నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఆధారంగా ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ని రెడీ చేయడం జరిగింది. అంతా సిద్ధమైంది. ఒక 350 మంది అధికారులతో రైడ్ చేసేదానికి 9 గంటలకు ఉదయం స్టార్ట్ కావాలి రైడ్. 8 గంటలకు డీజీ నాకు ఫోన్ చేశాడు, రైడ్ స్టాప్ చేస్తున్నాం, పోలీసులను విత్డ్రా చేస్తున్నాం. పోలీస్ ఫోర్స్ కూడా ఉండింది. 350 మంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, 100కు పైగా పోలీస్ అధికారులు అక్కడ మోహరించడం జరిగింది. అది కూడా ఎక్కడ, లాల్ బహదూర్ స్టేడియంలో. సడన్గా 8 గంటలకి, ఎందుకంటే చిదంబరం ఫోన్ చేశాడు, స్టాప్ రైడ్ ఆన్ రామోజీరావు. ఇది ఇమ్మీడియట్గా మొత్తం రైడ్ స్టాప్ అయిపోయింది. ఇది నా యొక్క వైఫల్యం. అప్పుడే కానీ నేను ఎంపీగా కానీ ఉంటే ఇది తప్పకుండా జరిగి ఉండేది కాదు. ఆ రైడ్ కంటిన్యూ అయి ఉండేది. రామోజీరావుకి తగిన గుణపాఠం చెప్పుండొచ్చు. ఈరోజు కాదు, భవిష్యత్తులో కూడా ఏ రోజు రామోజీరావుని, చంద్రబాబును క్షమించేది లేదు అని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. వాళ్ళు మీ ప్రత్యర్థి పార్టీ నాయకులు లేకపోతే రామోజీరావు రాసినటువంటి వార్తలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం నమ్మకపోవచ్చు, కానీ నెల్లూరు ప్రజలు నమ్మితే ఏంటి పరిస్థితి? నెల్లూరు నేను పుట్టిన గడ్డ. నెల్లూరు గురించి ప్రతి ఇంచి కూడా నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు కాదు, రామోజీరావు కాదు. నాకు తెలిసినంతగా నెల్లూరు ప్రజల గురించి చంద్రబాబుకి, రామోజీరావుకి తెలియదు. నెల్లూరు ప్రజల మనస్తత్వాలు, నెల్లూరు ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకున్నటువంటి వాడిని. ఇక్కడైనా కూడా బడుగు బలహీన వర్గాలకి, పేదలకు, అణగారినటువంటి వర్గాలకి సేవ చేసేదానికే నన్ను ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు. నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి, నెల్లూరు పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ని అభివృద్ధి చేసేదానికి నన్ను పంపించారు. తప్పకుండా ఈ యొక్క పార్లమెంటు అభివృద్ధికి నేను కృషి చేస్తాను. నెల్లూరు పట్టణాన్నే, నెల్లూరు పార్లమెంటు జిల్లానే దేశంలోనే ఒక తలమానికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చేయాలన్నటువంటి సంకల్పంతో నేను ఇక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అందరూ 2019 నాటి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి జిల్లా క్లీన్ స్వీప్ అన్నది సాధ్యమవుతుంది ఈసారి? 151 స్థానాల గురించి మాట్లాడుతున్నారు. నెల్లూరు 10కి 10. నెల్లూరు 10-10. ఒక్కటైతే మాత్రం నేను చెప్పగలను, నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాలకి 7 స్థానాలు కైవసం చేసుకుంటాం. ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది, మౌత్ పబ్లిసిటీ. ఏదో నెల్లూరు సిటీ ఓడిపోయామని తెలుగుదేశం పార్టీ ఒకే రకంగా ప్రచారం చేస్తుంది. నెల్లూరు టౌన్లో నారాయణ ఓడిపోతున్నాడు, మా యొక్క అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గెలుస్తున్నాడు. కాన్ఫిడెంట్గా ఉన్నారా? 100% గతంలో వచ్చినటువంటి 1500 మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో మేము గెలవబోతున్నాం. నారాయణ 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు ఖర్చు పెట్టచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 500 కోట్లు ఖర్చు పెట్టచ్చు. కానీ గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు తీసుకుందాం. గతంలో 2019కి ఇప్పటికి చూస్తే మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, కానీ 3 ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ ఎంపీ, అందరూ పార్టీ మారిపోయారు. ప్రతి ఒక్కరికి ఒక స్వార్థపూరితమైనటువంటి
ఉద్దేశంతో బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్యకి ఇక్కడ టికెట్ ఇవ్వలేదనని వేరే ఒక సాధారణమైనటువంటి పేదవాడికి మైనారిటీకి చెందినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారనని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తను చేసేటటువంటి రౌడిజంని, తను మా పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉండగా ఒక అధికారిని దూషించడం, వాళ్ళ ఇంటి ముందు చెత్త వేయడం, దాని మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. అప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆ తరువాత ఆనం రామనారాయణ రెడ్డి స్వతహాగా ఒక కాంగ్రెస్కి చెందినటువంటి వ్యక్తి. అతను ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అంత పాజిటివ్గా లేడు. మమ్మల్ని దూషించినటువంటి వ్యక్తి తిరిగి వెళ్ళిపోవడం, ఆయన ఎందుకో అలిగాడో మాకే తెలియదు. ఇక కోవూరికి సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, ఇక కావలికి సంబంధించినటువంటి కావ్య కృష్ణారెడ్డి, అతను ఒక పొలిటికల్ జోకర్. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళే. నాయకత్వ లేమి అన్నటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళైనా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, లేకుంటే ఎన్ఆర్ఐలైనా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైనా డబ్బు కోసం డబ్బు పెట్టి సీట్లు కొనుక్కొని ఈరోజు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం ఒక 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత గెలిస్తే చాలనుకుంటారు. మీరు ఆల్రెడీ 151 ఉన్నారు, ఇది కాకుండా క్లీన్ స్వీప్ 175 అంటే అది సాధ్యమవుతుందా? ఒక విషయాన్ని ఆలోచించండి, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం మహాసభలకి, ఆ తర్వాత ప్రతి జిల్లా సిద్ధం సభలకి, మేమంతా సిద్ధం అనేటటువంటి సభలకి వచ్చినప్పుడు వాళ్ళ స్పందన చూస్తే, వాళ్ళు ఇస్తున్నటువంటి రిసెప్షన్, ఆయన సీఎం గారిని చూడగానే, జగన్ గారిని చూడగానే ఒక గుండె లోతుల్లో నుంచి వాళ్ళకి వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు కానీ, ఆ యొక్క ప్రేమ అభిమానాలు కానీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీస్కి, అంటే 87% సమాజంలో ఏదైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో ఆ హౌస్ హోల్డ్స్కి చెందినటువంటి ప్రజలకి, అది బట్టి చూస్తే 175కు 175 అతిశయోక్తి కాదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఎన్నికల తరువాత ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పార్టీ మిగిలి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ. మీ టీడీపీ ఉండదు, జనసేన ఉండదు, బీజేపీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, కమ్యూనిస్టులు ఉండరు, వాళ్ళు ఎలాగూ లేరులేండి చెప్తున్నా. మీరు చెప్పిన దానిలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ 0, బీజేపీ 0, జనసేన 0, ఒకటి ఉండింది, అతను కూడా వెళ్ళిపోయాడు. ఉన్నది 2 పార్టీలు. చంద్రబాబుకి 22, 23 ఉన్నాయి, 23 గత ఎన్నికల్లో, మిగతావన్నీ మావే. ఈసారి ఆ 23 కూడా ఉండవు. అది పరిస్థితి. సార్ నెక్స్ట్ ఈ పార్టీలు ఉండవు అంతేనా? వీటి మనుగడ లేదు. ఈ పార్టీలకు మనుగడ ఎందుకు లేదు అని అంటే, ఇది ఒక అనైతికమైనటువంటి కలయిక. మామూలుగా భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమై ఒక ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఎక్కడుంది భావ సారూప్యత? బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి భావ సారూప్యత ఉందా? ఏ విషయంలో భావ సారూప్యత ఉంది? రైట్. ఇప్పుడు మీరు బీజేపీతో ప్రధానంగా ప్రధానితో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సత్సంబంధాలు చాలా మంచి ఇది ఉంది. కానీ ఒక్కసారిగా టీడీపీ జనసేనతో కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడడం, ఇది రేపు భవిష్యత్తులో ఇదే సత్సంబంధాలు ఒకవేళ ఓడినా గెలిచినా, ఎవరున్నా, ఎవరు అధికారంలో ఉన్నా, ఏం జరిగినా, రేపు సెంట్రల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మీ సత్సంబంధాలు ఇలాగే ఉంటాయా, కొనసాగుతాయా? ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామి పేరు చంద్రబాబు. మీరు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ఉన్నారు. పోటీ చేసినంత మాత్రాన రేపు తెలుగుదేశం పార్టీకి నేను ఒకటే చెప్పాను, 175కు 175 వస్తాయి, 25కి 25 వస్తాయని. అసలు వీళ్ళు కేంద్ర మంత్రిమండలిలో వీళ్ళు భాగస్వాములు అయితే కదా మీరు అడిగే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ అది. కాబట్టి ఈ సంబంధాలు ఇలాగే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఉండబోతున్నాం, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. కానీ
బీజేపీకి గతంలో వచ్చినటువంటి పూర్తి అబ్సల్యూట్ మెజారిటీ 303 స్థానాలు అన్ని కానీ వస్తే వాళ్ళు మన మాట వినే పరిస్థితిలో ఉండరు. కాబట్టి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం న్యాయం చేయలేం. కాబట్టి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ నుంచి సపోర్ట్ అవసరమైతే కొంతవరకు ఏమైనా కావాల్సిన ప్రయోజనాలు సాధించుకోవచ్చు అనుకుంటున్నారా? మనకు మన భావజాలం వేరే, వాళ్ళ భావజాలం వేరే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాం. అంతేగాని కేంద్రంలో భాగస్వాములు అవుతామని నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయసాయి రెడ్డి గారు ఈరోజు బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. ఇది విజయసాయి రెడ్డి గారితో బిగ్ క్వశ్చన్.